మమ్మీ మమ్మీ తింటాకేమైనా స్నాక్స్ చేయవా? స్నాక్సా? ఏం కావాలి? ఫ్రెంచ్ ఫ్రైస్. మరి దుంపలు కావాలిగా, చిటికలో తెచ్చేస్తా. తెచ్చి మరి చేసేసుకుందాం. ఇదిగో మమ్మీ. ఓ తెచ్చేసావా? మరి చేసేసుకుందాం పదా, ఇంకెందుకు ఆలస్యం. మా పాప అడిగిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేస్తానికి ముందుగా తీసుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా పైన తొక్క మొత్తం తీసేసుకొని చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని అడ్డంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ వచ్చేలాగా నిలువుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వేడి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అనేది వేడి చేయాలన్నమాట. ఎక్కువగా ఉడికించకూడదు, లైట్గా ఉడికించుకోవాలి అది సాల్ట్ ముక్కలకి పెట్టేలాగా. తర్వాత వాటిని ఒక టిష్యూలోకి తీసుకొని వాటర్ అంతా పోయేలాగా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టిన ముక్కలన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పైనుంచి కొద్దిగా కార్న్ స్టార్చ్ అనేది కార్న్ ఫ్లోర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, దానికోసమని కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఇవంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న వాటిని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకున్న వాటిని అట్లాగా తినేయచ్చు. లేదంటే కొద్దిగా స్పైసీ లవర్స్ అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మా పాపకి తినిపిస్తాను, ఏమంటుందో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇగో సాయి, నువ్వు అడిగిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉన్నాయో. వావ్ మమ్మీ, సూపర్గా ఉన్నాయి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.